నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. మీ అందరికీ తెలుసు, హైలాపూర్లో జరిగిన దుర్ఘటన శనివారం ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టుకొని ఆదివారం సాయంత్రం వరకు హైడ్రా సృష్టించిన ఒక మారణకాండ అని చెప్పచ్చు. దీనిపైన గౌరవ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు చాలా తీవ్రంగా మందలించడం జరిగింది హైడ్రాని. ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని వయలేట్ చేశారు, ప్రజల ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేశారు. చాలా దారుణంగా, అత్యంత హీనంగా ఉదయం 6 గంటలకు వెళ్ళి అర్ధగంటలో ఖాళీ చేయండి అని చెప్పని అంత పైశాచిక ఆనందం పొందుతూ ఆ బిల్డింగ్ని కూలగొట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 11308 ఆఫ్ 2026 WP నెంబర్లో నిన్న హైడ్రాకి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇలా ఉన్నాయి. The status quo obtained as on today shall be maintained in respect of subject property until further orders. Hydra is directed not to undertake any activity relating to demolition or removal of unauthorized construction at any place or site, except removal of all encroachments and restoration of water bodies, nalas, parks and public places, roads. No coercive action relating to unauthorized construction, internal roads, removal of compound walls, etc. shall be undertaken by Hydra unless Hydra places before this court the standard operating procedure or guidelines in accordance with the provisions of the GHMC Act and Municipalities Act or other applicable regulations/rules. ఇది గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు. దీంతో పాటు ఈ కేసుని 20వ తారీఖుకి పోస్ట్ చేయడం జరిగింది ఈ నెల. ఈ పరిస్థితి హైడ్రా కొని తెచ్చుకుంది. హైడ్రా అనేది గౌరవ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేశారని నేను భావిస్తున్నాను కూడా. అది ఏర్పడ్డప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళల్లో నేను వన్ ఆఫ్ ద పర్సన్ని. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రకృతి, ఇవన్నీ మన ప్రకృతిని మనం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళపైన ఉంది, మనందరిపైన ఉంది. నేను ఆ ఉద్దేశంతోనే నేను హైడ్రాని సపోర్ట్ చేశాను. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే టార్గెటెడ్ యాక్షన్స్. ఇప్పుడు మన హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన అన్న మాటలు మీరే వినండి. ఒకసారి ఇక్కడ హైడ్రా అధికారులు అడిగి తెలుసుకుందాం. ఇది ఏంటిదంటే ఫస్ట్ వచ్చేసి ఇది కిష్టారెడ్డిపేట అనే ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కిష్టారెడ్డిపేట విలేజ్ సర్వే నెంబర్ 133 అనేది ఒకటి క్రియేట్ చేసి వచ్చేసి పొజిషన్ లో వచ్చేసి ఐలాపూర్ 208 లో ఉంటుంది పొజిషన్ లో. అయితే ఇదేంటిది గ్రామ పంచాయతీ G+2 పర్మిషన్ తీసుకున్నాని రెవెన్యూ వాళ్ళకు, మున్సిపల్ వాళ్ళకు అంతా ఏం చెప్తారు, ఇది వచ్చేసి G+2 గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నామని చెప్తారు. మున్సిపల్ వాళ్ళు అదే చెప్తారు, తీసుకున్నారని చెప్పారు. రెవెన్యూ వాళ్ళు అదే చెప్పారు. మేము మా కంప్లైంట్ వచ్చి వెరిఫై చేస్తే అసలు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా వెరిఫై చేస్తే అది అసలు ఆ పర్మిషన్ ఫేక్. గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, ఇవన్నీ ఏది లేనప్పుడు ఏం చేశారు, రెంటర్స్ కదా సార్, అందరు రెంటర్స్. ఎందుకంటే అది అమ్మడానికి లేదు, కొనడానికి లేదని కమిషనర్ గారే స్వయంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఫ్లాట్ ఓనర్స్ అందరికి, అడ్జసెంట్ ఫ్లాట్ ఓనర్స్ అందరికి పిలిచి మీటింగ్ కూడా పెట్టారు. ఎవరు కూడా ఇదంతా కొద్దిగా ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, చూసి మీరు ఏదైనా కొనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి, కన్ఫర్మ్ చేసుకోండి రెవెన్యూ వాళ్ళతో అని కమిషనర్ గారు క్లారిటీ ఇస్తాడు. ఎవరు కూడా అనవసరంగా కొని ఇబ్బంది పడవద్దు, క్లారిటీ తీసుకోండి అని చెప్తారు. చెప్పిన తర్వాత కూడా ఎవరైతే ఆల్రెడీ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ పక్కన అపార్ట్మెంట్స్ కట్టినారు, వాటన్నిటి ప్లాట్లు కొన్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. అదే ఆ పక్కన ఉన్నాయి కదా, పక్కన ఉన్నాయి అన్నిటిని కూడా ఇవన్నీ కూడా సర్వే నెంబర్లు ఫేక్ పెట్టేసి బిల్లు కట్టినవి. ఇక్కడ ఇవే కాదు, చాలా డాక్యుమెంట్స్ చాలా అపార్ట్మెంట్లు కట్టారు. వాటందరికి మీకు అందరికి భరోసా ఇచ్చాడు. వీళ్ళందరూ ఆఫీస్ కి వచ్చి కూర్చోబెట్టి మాట్లాడాడు. మీకు అందరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, ఏదైతే ఎవరికి అమ్మని ఉంటాయో వాటిని మాత్రమే మేము యాక్షన్ తీసుకుంటామని కూడా క్లారిటీగా చెప్పాడు. అమ్మడానికి కొనడానికి ఏవైతే వీళ్ళారో వాటి మీద మాత్రం యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ కొన్న వాళ్ళకి మేము ఎవరిని డిస్టర్బ్ చేయమని కూడా చెప్పాడు సార్. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, రెంటుకున్న వాళ్ళకు ఒక న్యాయము, కొన్న వాళ్ళకు ఒక న్యాయము. మీరు మరి కొన్న వాళ్ళకు ఒక న్యాయము అన్నప్పుడు 18 విల్లాలు కృష్ణారెడ్డిపేటలో ఏ ప్రాతిపదికన కొలగొట్టారు సార్? వాళ్ళు కొన్నారు కదా, ఈ ఐటీ ఎంప్లాయీస్ లేదా చిన్న చితక జాబులు చేసుకునేటోళ్ళు. చిన్న చితక అని అనను, ఎందుకంటే 1.5 పెట్టి కొన్నారు కాబట్టి పెద్ద ఉద్యోగాల్లోనే ఉంటుంటుంది, కట్టేస్తారు, రీపేమెంట్ సామర్థ్యత ఉంది కాబట్టి బ్యాంకులు లోన్ ఇచ్చాయి. మరి వాళ్ళకి ఎందుకు అది వర్తించలేదు?
అంటే మీరు టైంను చూసి మొఖాలు చూసి బొట్లు పెట్టే ఈ పనులు చేస్తున్నారు కాబట్టే మిమ్మల్ని గౌరవ హైకోర్టు కూడా చాలాసార్లు మందలించడం జరిగింది. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదు అని చెప్పని మీకు హైకోర్టు చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇష్టారాజ్యంగా మీకు నచ్చిన వాళ్ళని వదిలేస్తారు, నచ్చని వాళ్ళని కూలగొడతారు. టార్గెటెడ్గా పనిచేస్తున్నారు అన్నది ఒక్కటే క్వశ్చన్ ఇక్కడ. నేను ఐలాపూర్లో కూల్చివేతలకు సంబంధించి నాకు అబ్జెక్షన్ ఒకే ఒక్క దగ్గర ఉండింది. ఒకే ఒక్క దగ్గర నిన్న కూడా రీట్రేట్ చేశాను. మీరు రెంట్కున్నారు అంటే అంత చిన్న చూపు ఎందుకు సార్ మీకు? ఇప్పుడు నేను రెంట్కే ఉంటున్నా. నా ఈ భూమి మీద నా పేరు మీద నేను పుట్టిన దగ్గర నుంచి నా తండ్రికి లేదు, నాకు లేదు, సొంత ఇల్లు ఎక్కడా లేదు నాకు. నేను కూడా రెంటెడ్ ఇంట్లోనే ఉంటున్నా. ఆ బాధ ఉండేటోనికి తెలుస్తుంది, స్తోమత లేనోనికి తెలుస్తుంది. మీ దగ్గర కోట్ల డబ్బులు ఉండొచ్చు, మీకు గవర్నమెంట్ బంగ్లాలు ఇవ్వచ్చు, అందరికీ ఒక న్యాయం ఉండాలి. మీరు కూలిస్తే వాళ్ళది కూడా, ఇప్పుడు ఎవరిది కూల్చినా కూడా రెంట్కున్నా సరే, ఓన్ అయినా సరే, ఆక్యుపేషన్ గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు, తప్పుడు సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ప్రాసెస్ ఫాలో అయ్యి నోటీసులు ఇవ్వండి, టైం ఇవ్వండి, వెకేట్ చేయనివ్వండి, అప్పుడు చేయండి. మీరే అన్నారు చాలా ఇంటర్వ్యూస్లో, మేము టైం ఇస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. మరి ఇలా మీ లాయర్లు ఏం బీక్తున్నారు? గాడిద పళ్ళు తోముతున్నారా? మీరు స్టే వెకేట్ చేయించడం వాళ్ళకి తెలుసు కదా. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, వాళ్ళకి ఆధారాలు ఇవ్వండి కోర్టుకి. కోర్టుల మీద నమ్మకాలు లేవా మీకు? మీకు లీగల్ టీం ఉంది కదా, లక్షల రూపాయల ప్రజాధనం వాళ్ళ కోసం వెచ్చిస్తున్నారు కదా మీరు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళండి. ఒక కోర్టు ఇవ్వకపోతే దానిపైన డివిజన్ బెంచ్ ఉంది, డివిజన్ బెంచ్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళండి. మీకు లీగల్ టీం లేదని కాదు కదా, ప్రజాధనంతోనే మీరు ఆ డబ్బులు వెచ్చిస్తున్నారు కదా. స్టే తెచ్చుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది? ప్రాసెస్ ఫాలో అయ్యి వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత చేయండి సార్. మనుషుల్ని లోపల పెట్టి బిల్డింగ్లు కూల్చడం ఏంది సార్? ఈడ్చిపడేసి మీ బిల్డింగ్లు కూల్చడం ఏంది సార్? ఎంతవరకు కరెక్ట్ ఇది? మీరు చేయాల్సిన పనులు సరే, ఇదే లాజిక్ మీరు అప్లై చేయండి. మరి శంభునికుంట మీరు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి డేటా చూడండి. మీరు చాలా అనాలిసిస్ చేస్తారు కదా రంగనాథ్ గారు, డేటా చూడండి. కెడస్ట్రల్ మ్యాప్స్ మార్చారు. ఆ పాండురంగారెడ్డి కట్టిన 5 అంతస్తుల బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్, ఇద్దరికి ఇప్పుడు రెంట్కి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఒక రెంట్కి ఇచ్చాడు, అయిపోయింది. రెండోది రెంట్కి ఇచ్చాడు. స్టేటస్ కో ఆర్డర్స్ ఉండగానే స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చింది ఆ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నప్పుడు. వాడు 706 అని చెప్తున్నాడు. సేమ్ స్టోరీ ఇప్పుడు ఏదైతే మన రాజశేఖర్ గారు చెప్పారో, ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు, సేమ్ స్టోరీ అక్కడ కూడా. ఈవెన్ కృష్ణారెడ్డిపేటలో మీరు ఇంతకుముందు పటేల్గూడలో కూల్చివేతలకు సంబంధించి కూడా సేమ్ స్టోరీ. సర్వే నెంబర్ 1 కట్టింది ఒక చోట. దీని బాధ్యత ఎవరిది సార్? మీరు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారు, ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ మీరు. మీకు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు ఏంటి అనేది మీకు అవగాహన ఉంటుంది కదా సార్. మీరు డిస్కస్ చేశారు కదా, మల్టిపుల్ మీటింగ్స్ కండక్ట్ చేశారు కదా అందరు స్టేక్ హోల్డర్స్తోని. ఇది టౌన్ ప్లానింగ్ అధికారుల బాధ్యత కాదా? ఎంఆర్ఓ, మండల్ సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ బాధ్యత కాదా? తర్వాత టీఎస్ బీపాస్ అధికారుల బాధ్యత కాదా? గ్రౌండ్ సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇచ్చిన సర్వే నెంబర్లోనే కడుతున్నాడా లేదా అని వెరిఫై చేయాల్సిన బాధ్యత లేదా? ఏసీ రూముల్లో కుర్చీలు ఎరగొడుతూ కూర్చుంటూ ఇష్టం వచ్చినట్టు పైసలు తీసుకొని పేపర్ల మీద సంతకాలు పెట్టి అప్రూవల్స్ ఇచ్చేసి, ఇప్పుడు వచ్చేసి మేము అప్రూవల్ ఇచ్చిన దీని మీద, వాళ్ళు కట్టిన దాని మీద మేమేం చేయాలంటే మరి కొన్నవాడు ఏం చేయాలి సార్? లీగల్ ఒపీనియన్ అడ్వకేట్ దేనిపైన ఇస్తాడు? వచ్చిన పేపర్స్ పైన ఇస్తాడు. అడ్వకేట్ సైట్లోకి వచ్చి సర్వే చేయడు కదా. గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని లోపలేయండి, ఆ తహసీల్దార్ని లోపలేయండి, ఆ మండల్ సర్వేయర్ని లోపలేయండి, ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని లోపలేయండి, ఆ మున్సిపల్ కమిషనర్ని లోపలేయండి. వాళ్ళ జీతాల నుంచి కట్ చేసి వాళ్ళకి కాంపన్సేషన్ పే చేయండి. మనం ఆటవిక రాజ్యంలో ఉన్నామా, సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నామా సార్? విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్. చాలా బాధతో చెప్తున్నాను సార్. ఇది 45 ఫ్యామిలీలని మీరు రోడ్డున పడేశారు, అర్ధగంటలో ఖాళీ చేయమని చెప్పి. రెంట్కు ఉండే వాళ్ళంతా అంత చిన్న చూపు ఎందుకు సార్ మీకు? ఇప్పుడు మీరే అన్నారు అక్కడ చాలా. అవును, నేను కూడా చెప్పాను చాలాసార్లు, కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్ వేసి ఐలాపూర్లో బిల్డింగులు కడుతున్నారు అని, కట్టడం మొదలైన 2023 నుంచి 22 ఆ టైం నుంచి చెప్తున్నా నేను. ఏ అధికారి స్పందించాడు? కుర్చీలు ఎరగొట్టుకొని ఆడ కూర్చొని లక్షల జీతాలు తీసుకుంటా, పేపర్ల మీద సంతకాలు పెట్టుకుంటా, దాంట్లోకి రాదు, దీంట్లోకి రాదు. ఈ సర్వే డిపార్ట్మెంట్ అంత కరప్టెడ్ ఫెలోస్ ఇంకొకటి లేరు. నెక్స్ట్ మున్సిపాలిటీస్, జిహెచ్ఎంసీ, ఇప్పుడు వచ్చిన జిహెచ్ఎంసీ, ఈ టీపీఓస్ వల్ల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ వల్ల ఎంతమంది జీవితాలు ఆగమైనాయి. వీళ్ళు చక్కగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పనిచేసి వీళ్ళు నిజాయితీగా ఉంటే ఈరోజు ఈ బిల్డింగ్లు వెలిసేవి కాదు కదా. ఇన్స్పెక్షన్ చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఇక్కడ పనిచేసిన ఎంఆర్ఓలందరినీ తీసుకెళ్లి జైల్లో వేయండి. ఎన్ని వేల ఎకరాలు కబ్జాకు గురైంది? 2014లో
ఇదే పటాన్చెరు నియోజకవర్గంలో ఎకరాల రూపంలో ఉన్న భూములెన్ని, ప్రస్తుతం ప్లాట్ల రూపంలో తయారైనవెన్ని, ప్రస్తుతం ఎన్ని ఎకరాలు మిగిలింది, ఇది తీయండి బయటికి. రెవెన్యూ రికార్డ్స్ మీ దగ్గరే ఉన్నాయి కదా, గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి, బయట వాడు కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు. మీరు ప్రొటెక్ట్ చెయ్యండి, ఖచ్చితంగా రికవర్ చేయాల్సిందే ఇల్లీగల్ ఆక్యుపేషన్ అనేది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. మనిషిని లోపల పెట్టుకొని నువ్వు ఇల్లు కూలుస్తాను, బిల్డింగ్లు కూలుస్తాను, పైశాచిక ఆనందం పొందుతూ 860 ఎకరాలు గవర్నమెంట్కు సేవ్ చేశాను, 15,000 కోట్లు కాపాడాను. మరి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, ఈ ఐలాపూర్లో ఉన్న 1,200 ఎకరాల భూమి, ఈ సర్వే నెంబర్ 993 అమీన్పూర్లో ఉన్న భూమి ఓపెన్ మార్కెట్ వాల్యూ ఒకటే సార్. ఇది 24,000 కోట్లు ఈ కబ్జాకు గురైన భూమి. ఇది డైరెక్ట్ ప్రభుత్వ భూమి, అది డిస్ప్యూటెడ్. ఇంకా కూడా ప్రైవేట్ వ్యక్తుల మధ్యలో డిస్ప్యూట్ ఉంది. అది ఇంకా కోర్టులు తేల్చలే అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమే అని చెప్పని. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము అది ప్రైవేట్ భూమే. దాన్ని డివిజన్ బెంచ్ అప్పీల్లో సస్పెండ్ చేసి స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చారు, భూమి స్వభావాన్ని మార్చొద్దు అప్పీల్స్ తేలేంత వరకు అని చెప్పని. మరి మీరు డిసైడ్ అయిపోయి అంత అర్జెంటుగా ఫెన్సింగ్ వేయాల్సిన పని ఏమొచ్చింది? మీరు కలెక్టర్ దగ్గర వివరాలు తీసుకున్నారా దాంట్లో పెండింగ్లో ఉన్న కేసుల విషయాలు? మీకు ఇంకో కేసు విషయంలో ఆల్రెడీ చెప్పారు కదా, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ విషయంలో మీరు ఫెన్సింగ్ వేసినప్పుడు సంబంధిత జ్యూరిస్డిక్షనల్ కలెక్టర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందే మీరు ఏ భూమికి కూడా ఫెన్సింగ్ వేయడానికి వీలు లేదు అని చెప్పండి. మరి దీనికి ఎట్లా వేశారు? ఆ ఫెన్సింగ్ డబ్బులు ప్రజాధనమే కదా, అవి వృధానే కదా. రేపు పొద్దున కోర్టు తొలగించమని ఆదేశాలు ఇస్తే ఒక పద్ధతి పాడు లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి మీ ఏ ఉద్దేశంతోనైతే హైడ్రా ఏర్పడిందో ఆ ఉద్దేశాన్ని మీరే స్వయంగా నీరు కార్చారు కాబట్టే ఈరోజు మీకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇది మార్చుకోకపోతే ఇక ముందు కూడా మీకు ఇంతకంటే దారుణమైన ఏజెన్సీని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చేమో. జ్యుడిషియరీ చూస్తూ ఊరుకోదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు బలం ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాను అంటే ఎవరు ఊరుకోరు. మనము డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం సార్, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, దాన్ని కాపాడుకుంటూ మనం చట్టబద్ధంగా పనిచేయాలి. ఒక కోర్టు తీర్పు ఇవ్వలేదు, దాని పైకి అప్పీల్కి వెళ్ళండి, ఆ పైకి అప్పీల్కి వెళ్ళండి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళండి, మీకు ఫ్రీనే కదా. మీ జేబుల్లో అధికారుల జేబుల్లో నుంచి అయితే డబ్బులు పెట్టట్లేదు కదా, అంతా ప్రజాధనమే కదా. మరి మీకు వచ్చిన నొప్పి ఏంటి? ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అన్ని మీరు ఏదైతే చెప్పారో, ఇప్పుడు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు చెప్పిన విషయము అవును, అది ఆయన అక్షర సత్యం చెప్పిండు, కరెక్టే. అది కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్లు వేసి ఐలాపూర్ గ్రౌండ్ పొజిషన్ ఆక్యుపై చేసి కట్టారు. దీనికి బాధ్యులు మున్సిపల్, తర్వాత రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్. ఈ ముగ్గురు సంబంధిత అధికారులని వాళ్ళ జీతాల నుంచి కట్ చేసి అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేయండి. BNS 111 ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆ కట్టిన వాళ్ళని 111 కింద BNS 111 సెక్షన్ కింద బుక్ చేసి దాన్ని రిమాండ్ చేయండి. వాళ్ళని చేయగలరా? చేసి చూపించండి. మరి ఆ విల్లాలు పటేల్గూడలో కూలగొట్టారు, 18 విల్లాలు. ఆడ కృష్ణారెడ్డిపేటలో 2 బిల్డింగ్లు కూలగొట్టారు 164 సర్వే నెంబర్లు. మరి అసలు 164 సర్వే నెంబర్లో పెద్ద పెద్ద బడా నాయకులు, లోకల్ లీడర్స్ సంబంధించిన మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయి 500 గజాల్లో. వాటి జోలికి ఎందుకు పోతలేరు? ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మేము టచ్ చేయము అంటే ఇది ఎక్కడ న్యాయం సార్? ఆల్రెడీ వాళ్ళు అంటే ఇప్పుడు ఈ రెంట్కున్న వాళ్ళ సామర్థ్యం లేదు, కొనలేరు కాబట్టి వాళ్ళ బిల్డింగ్ కూల్ చేస్తారు మీరు. మరి ఆ కట్టినోడిని ఎందుకు లోపలేదు? కట్టినోడి మీద మీరు పెట్టండి, కేసులు పెట్టండి. ఇప్పుడు తప్పుడు సర్వే నెంబర్లో అప్రూవల్ లేకుండా తీసుకున్నందుకు ఇది ల్యాండ్ గ్రాబింగ్ కిందకి వస్తుంది. కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండర్ BNS. 111 కింద బుక్ చేయండి వాళ్ళందరినీ. ఇప్పటికైనా ఒక పద్ధతి ప్రకారం మీరు ముందుకెళ్తారని, చెరువులు, కుంటలు, నాలాలు పరిరక్షించడంలో మీకు ఎటువంటి సహకారం కావాలన్నా నేను సహాయం చేస్తాను నా తరపున అయినంతగా చెప్తున్నాను. కానీ ఎప్పుడైతే మీరు చట్టానికి వ్యతిరేకంగా మీకు మీరే ఒక ప్యారలల్ కోర్టు రన్ చేసుకుంటూ పనిచేస్తాను అంటే మాత్రం ఎవరు మీకు సహకరించారు సార్. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీరు తీసుకొచ్చిన ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన వ్యవస్థ ఇలా నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోకుండా కాపాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.